తనిప్పుడు చాలా భిన్నంగా ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం కదా. ఉదయం దీపాలు పెట్టింది, ఇప్పుడు బియ్యంతో లక్ష్మి. అందరూ ఇటువంటి పనులు చేయగలరా? అదే సరే, ఇప్పుడేమైంది? అరే, తన్ని భూషణం దగ్గరికి తీసుకెళ్లాను. నీకు నచ్చిన ఆభరణాలు తీసుకుని వేసుకోమని బ్రతిమలాడాను. కాని తను నా మాట వినలేదు. అప్పుడు నేను తన్ను అడిగాను, మొహమాట పడుతున్నావా సక్కు అని. ఎన్నో విధాలుగా చెప్పాను. మొండి పట్టు వదలలేదు. నగలు వద్దంది. దిగు, ఆవోకేదో అయితే అడగకుండానే మన ఇష్ట ప్రకారం మెళ్ళో గంట కట్టేయచ్చు. కాని సక్కు మనిషి, తన మనసు గురించి మనం ఆలోచించాలి. నేను తనకి ఆభరణాలిచ్చాను, కాని తనకి అవి నచ్చాలి కదా. సకు, అమ్మ నీకు ఆభరణాలిచ్చినా నువ్వు వేసుకోలేదా? ఏమిటి ప్రవర్తన? అరే, లక్ష్మీ పూజ చేయబోతున్నావు, ఒంటి మీద బంగారు నగలు వేసుకోకూడదు. ఎందుకులా ప్రవర్తిస్తున్నావు నువ్వు? అందరి సంతోషాన్ని ఆవిరి చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు ఇలా విచారమైన మొహంతో నా పక్కన కూర్చొని నువ్వు పూజ చేస్తావా? నేను ఇప్పుడు ఆయనకి నిజం చెప్పేస్తే అత్తయ్య గారు మా అమ్మ నాన్నల్ని చెరసాలకి పంపిస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి పాండురంగా? అరే సకు, మాట్లాడు, సమాధానం చెప్పు. ఎంతసేపు ఇలా నేల చూపులు చూస్తుంటావు? నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడు. అసలు మాట్లాడటానికి ఏముందని? తనకి తోచిందేదో చేసేస్తుంది. నిలదీస్తే తలదించుకుని కంగారు పడుతుంది. అనుభవించటానికి కూడా యోగం ఉండాలి. రావచ్చా? లక్ష్మీ పూజ పూర్తయిందా? ప్రసాదం తిని వెడదామని వచ్చాను. ఇంకా వత్సల చేసిన పిండి వంటల్ని తినడానికి వచ్చాను. వత్సలా, నువ్వు కజ్జికాయలు సున్నుండలు చేసావా? చేశాను. అవును, ఏం జరుగుతోంది? మీరందరూ ఎందుకు గృహలక్ష్మి చుట్టూ వలయంలా నిలబడ్డారు? అరే, ఇది కళా నిజమా? మీరందరూ శ్రీ మహాలక్ష్మిలా అలంకరించుకున్నారు. మరి సఖు ఏంటి బోసుమెడతా ఉంది? ఈమెకు అసలు పని పట్టలేదు. సమయం సందర్భం లేకుండా పిచ్చి బొకడు వగుతుంది. ఏమిటే మనోరమ, మీ ముగ్గురు కొత్త పెళ్లి కూతురులలాగా అలంకరించుకున్నారు. మరి కొత్త పెళ్లి కూతురేమో అశోకవనంలోని సీతమ్మ తల్లిలా ఉంది. అయ్యో దేవుడా, నాకు అర్థమైపోయింది. సఖు వేసుకొచ్చిన నగలు నకిలీవని తేలింది కదా, అందుకే దానికి ఈ రకమైన శిక్ష విధించారా? అయ్యో సరుమామా, నువ్వు ఎందుకులా మాట్లాడుతున్నావు? మేము ఎవ్వరికి ఇక్కడ శిక్ష వేయలేదు. నువ్వెవరివే నాకు సమాధానం చెప్పడానికే? నేను నిన్నడగలేదు యమునా, నేను మీ అమ్మని అడుగుతున్నాను. నాతో వాదనకి సిద్ధమయ్యావా? ఈ రోజు దీపావళి పండుగ, లక్ష్మీ పూజ, నువ్వు మీ ఇంట్లో ఉండాలి. మీ అత్తగారింటికి వెళ్లకుండా నువ్వు పుట్టింట్లో ఏం చేస్తున్నావు? సరే, నువ్వు చెప్పు మనోరమా, సఖుకెందుకు బంగారు నగలు వేయలేదు? చూడు, నీకు వేయడం ఇష్టం లేకపోతే నాకు చెప్పు. నేను నా మెడలో నగలు సఖుకి వేస్తాను. గృహలక్ష్మి మెడలో ఆభరణాలు ఉండాల్సిందే. సఖు, నీకు నేను నా నగలు ఇస్తాను. అవి వేసుకుని పూజలో కూర్చో. అయ్యో వద్దండి అమ్మమ్మ గారు, ఇది శిక్ష కాదు. ఏవండి, అత్తయ్య గారు నన్ను భూషణం దగ్గరికి తీసుకెళ్లారు. నీకు నచ్చిన నగల్ని తీసుకోమని చెప్పారు, కానీ నేనే వద్దని నిరాకరించాను. ఇందులో అత్తయ్య గారు తప్పేమీ లేదు. నేను చెప్పేది నిజమేనండి. నేను అదృష్టవంతురాల్ని కాబట్టే ఇంత మంచి అత్తయ్య గారు నాకు దొరికారు. ఈ ఇంట్లో వాళ్ళందరూ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. నాకెటువంటి లోటు రానివ్వరు. మా అత్తయ్య గారు మాత్రమే కాదు, ఆయన గారు కూడా నగలు వేసుకోలేదని కోపగించుకున్నారు. కానీ నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నా బంగారు ఆభరణాల విషయం తేలేంత వరకు నగలు వేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. సకు,
భలే భలే సఖుకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి. ఇంత చిన్న వయసులో ఎంత బాధ్యతగా ఎంత సహనంగా మాట్లాడుతోంది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. దిగు, నువ్వు అదృష్టవంతుడివి. గుణవంతురాలైన భార్య దొరికింది. సఖు, నిజానికి నీ నిర్ణయాన్ని మెచ్చుకుని తీరాలి. కానీ ఈరోజు దీపావళి పండుగ, మహాలక్ష్మికి పూజ చేయబోతున్నావు కాబట్టి నీ ఒంటి మీద తప్పనిసరిగా బంగారు నగలు ఉండాలి. చూడమ్మమ్మా, నా నుదుటి మీద ఉన్న కుంకుమే నా విలువైన ఆభరణం. నా సౌభాగ్యమే నా ఆభరణం. అసలు ఉమ్, ఈ సొక్క ఉందే, మా అమ్మారిని చూసి ఇది కూడా తెలివి మీరిపోతుంది. ఇద్దరే కొరకొరాని కొయ్యలు, ఎవరి మాట వినరు. ఇలా తీయగా మాట్లాడితే దిగు కరిగిపోతాడు. సక్కు చాలా తెలివైంది. మనోరమా, నీ కోడలికి దిష్టి తీయి. ఆహా, అలాగే. నీ కోడలు చాలా గుణవంతురాలు. తను అందరు అమ్మాయిల లాంటిది కాదు. ఈ కాలం పిల్లలెవరూ ఇంత లోతుగా ఆలోచించరు. నేను నీకు చెప్తున్నాను, నీ కోడలు సఖు నీ ఇంటి పేరు నిలబెడుతుంది మనోరమా. సరిగ్గా చెప్పావు సరోజబామ్మ. సకు చిన్నపిల్లైనా చాలా తెలివైంది. సకు, నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. కానీ పీటల మీద కూర్చొని పూజ చేయాలి కదా, ఒంటి మీద నగలు ఉండాల్సిందే. అందుకని నా బంగారు గొలుసు వేసుకొని నువ్వు పూజలో కూర్చో. అయ్యా వద్దండి, వద్దు. నువ్వు ఈ హారాన్ని వేసుకునేంత వరకు నేను పూజలో కూర్చోను. నువ్వే చెప్తుంటావు కదా, భార్యాభర్తలు అన్ని విషయాలని సమానంగా పంచుకోవాలని. ఇది అంతే అనుకో. బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడు చూసినా అందరూ నిన్ను పొగడాలనుకుంటావు కదా.